మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలో ఐడియా ఉండే ఉంటది. ఇంతకు ముందు హాస్పిటల్ బిల్స్ అనేవి వేలల్లో అయ్యేవి, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే లక్షల్లో అవుతున్నాయి. కొందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటుంది, అయినా క్లెయిమ్ అన్నది సరిగ్గా రాదు. ఈ క్లెయిమ్ ప్రాసెస్ అన్నది చాలా కాంప్లికేటెడ్ గా మారుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పిచ్చి పిచ్చి కంపెనీస్ వద్ద పిచ్చి పిచ్చి ప్లాన్స్ ని తీసుకుంటున్నారు. మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ప్రతి కంపెనీకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఇలా ప్రెసెంట్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే టోటల్ గా 50 కంటే ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. ఇన్ని ప్లాన్స్ లో మంచి ప్లాన్ ని ఎలా చూస్ చేసుకోవాలి? ఈ ప్లాన్ లో కోపే అని ఉంటుంది. అసలు కోపే అంటే ఏంటి? రూమ్ రెంట్ లిమిట్ అంటే ఏంటి? ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి? అసలు హెల్త్ ఇన్సూరెన్స్ 2 టైప్స్ అండి. ఒకటి ఇండివిజువల్ పాలసీ, ఇంకొకటి ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. రెండిట్లో ఏది తీసుకోవాలి? మెయిన్ థింగ్ కవరేజ్. అసలు ఎంత కవరేజ్ ని పెట్టుకోవాలి, ఎలాంటి రైడర్స్ ని యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ముందుగా అసలు ఎంత కవరేజ్ ఉండాలి? మనం కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకుంటున్నట్లయితే ఎంత కవరేజ్ ని చూస్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. చాలా మంది 5 to 10 lakhs కవరేజ్ ని బ్లైండ్ గా పెట్టుకుంటున్నారు. అలా చేయకూడదండి. ఎందుకంటే మన ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే 12 to 15% ఉంది. అంటే నెక్స్ట్ 5 years లో మన హాస్పిటల్ బిల్స్ అనేవి డబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఒక సర్జరీ చేయించుకున్నారు. ప్రెసెంట్ 2025-26 లో ఒక సర్జరీ చేయించుకున్నారు. దానికి 2 lakhs ఖర్చు అయింది అనుకోండి. 5 years తర్వాత అదే సర్జరీకి 4 lakhs ఖర్చు అవుతుంది. అంతెందుకండి, ప్రెసెంట్ పొరపాటున చిన్న సర్జరీ చేయించుకుంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? వేలైపోయినాయి. ఇప్పుడు లక్షలే అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అపెండిక్స్. ఈ అపెండిక్స్ సర్జరీ చేయించుకుంటే ప్రెసెంట్ 1.2 lakhs నుంచి 2.5 lakhs వరకు ఖర్చు అవుతుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటే ప్రెసెంట్ 3.5 lakhs నుంచి 7 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ మనం కనుక హార్ట్ స్టంట్ వేయించుకుంటే 2 to 4 lakhs ఖర్చు అయిపోతుంది. బైపాస్ సర్జరీ చేయించుకుంటే 4.5 lakhs నుంచి 8 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ మనం కనుక 3 to 4 days ఐసీయూలో ఉంటే మనకి ఏకంగా 2 to 5 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఈ రకంగా హాస్పిటల్ బిల్స్ ఉన్నాయి. ఇవే అనుకుంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, మెడికల్ ఇన్ఫ్లేషన్. సో అందుకనే నన్ను అడిగినట్లయితే కవరేజ్ ని కాస్త ఎక్కువ తీసుకోవడమే మంచిది. నేనేమంటానంటే మీరు నెలకి మీ కుటుంబం అంతా కలిపి నెలకి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ఇంటూ 40 times అంత కవరేజ్ తీసుకుంటే మంచిది. బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబం అంతా కలిపి నెలకి 25,000 ఖర్చు పెడుతున్నట్లయితే 25,000 ఇంటూ 40 ఎంత? 10 lakhs. మినిమం 10 lakhs కవరేజ్ పెట్టుకోండి. అదే మీ కుటుంబం అంతా కలిపి నెలకి 1,00,000 ఖర్చు పెడుతున్నట్లయితే 1,00,000 ఇంటూ 40 40 lakhs అంత కవరేజ్ ని పెట్టుకుంటే మంచిది. ఒకవేళ మీరు కనుక మెట్రో సిటీస్ లో ఉంటున్నట్లయితే 15 to 20 lakhs మినిమం పెట్టుకుంటే మంచిది అనమాట. అర్థమైందండి? సో మీరు నెలకి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ఇంటూ 40 times కవరేజ్ పెట్టుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ వన్, ప్రతి ప్లాన్ ఏదైతే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటున్నారో ఇది 2 types ఉంటుంది. ఒకటి ఇండివిజువల్ ప్లాన్, ఇంకొకటి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్. ఇండివిజువల్ ప్లాన్ అంటే మీ మీద మీరు తీసుకునే ప్లాన్ ని ఇండివిజువల్ ప్లాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కవరేజ్ 10 lakhs అనుకోండి. మీరు బై ఎనీ ఛాన్స్ ఫ్యూచర్ లో 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయితే మీకు మాత్రమే కవరేజ్ అన్నది వస్తుంది, మీకు మాత్రమే క్లెయిమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండివిజువల్ ప్లాన్ తీసుకున్నారు. మీ ఫాదర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారండి. హాస్పిటల్లో ఒక 8 lakhs ఖర్చు అయింది. మీ ప్లాన్ చూపించి కవరేజ్ ఇవ్వండి అంటే ఇవ్వరు. ఎందుకంటే మీరు తీసుకుంది ఇండివిజువల్ ప్లాన్, మీ మీద తీసుకున్నారు కాబట్టి మీరు అడ్మిట్ అయితే మాత్రమే కవరేజ్ అనేది వస్తుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళైంది, ఒక పాప ఉంది. మీరు, మీ వైఫ్, మీ పాప ముగ్గురికి కలిపి తీసుకునేదే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ముగ్గురికి కలిపి ఒకే ప్లాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 lakhs కవరేజ్ ని పెట్టుకున్నారనుకోండి. మీ ముగ్గురులో ఎవరైనా 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, ఎంతైతే ఖర్చు అయిందో ఈ బీమా సంస్థ భరిస్తుంది. ముగ్గురులో ఎవరు అడ్మిట్ అయినా కూడా కవరేజ్ వస్తుంది అనమాట. అర్థమైందా? సో నేను చెప్పేది ఏంటంటే అసలు ఎవరు ఇండివిజువల్ ప్లాన్ తీసుకోవాలి, ఎవరు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవాలంటే మీది చిన్న కుటుంబం, మీరు, వైఫ్, పాప అండ్ బాబు, మీ నలుగురు పేరు మీద ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకొచ్చి అనమాట. ఎందుకంటే మీ ఏజ్ తక్కువ. అదే మీ నాన్నగారు, అమ్మగారు ఇద్దరు ఉన్నారు అండ్ మీరు కూడా ఉన్నారు, అందరూ కలిపి తీసుకోవచ్చా? నన్ను అడిగినట్లయితే వద్దు. ఒకవేళ మీ పేరెంట్స్ ఉండి వాళ్ళకి ఏజ్ 50,
55, 60 ఇలా ఉందనుకోండి, వాళ్ళ పేరు మీద సెపరేట్గా తీసుకోవడమే మంచిది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారు, మీరు వైఫ్, మీ పిల్లలు, మీ ఫాదర్ అందరికీ కలిపి తీసుకున్నారండి. అంటే ఒక 15 lakhs 20 lakhs కవరేజ్ పెట్టుకున్నారు. 15 lakhs అనుకుందాం. సో తర్వాత బైపాస్ సర్జరీ చేశారు నాన్నగారికి. ఒక 15 lakhs ఖర్చు అయింది. 15 lakhs కవరేజ్, 15 lakhs ఖర్చు అయింది. సో అయిపోయింది. ఒక్క పర్సన్, ఎక్కువ ఏజ్ ఉన్న పర్సన్ ఒక్కరు ఉండడం వల్ల మొత్తం కవరేజ్ అంతా అయిపోతుంది అనమాట, కంప్లీట్ అయిపోతుంది. తర్వాత బై ఎనీ ఛాన్స్ మీ పాపో బాబో హాస్పిటల్ అడ్మిట్ అయితే కవరేజ్ రాదు. ఎందుకంటే కొన్ని ప్లాన్స్ అలాగే వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. అయిపోతే రీఫిలింగ్ ఉండదన్నమాట. కొన్ని ప్లాన్స్కి అయితే ఉంటుంది, చూసుకోండి. రీస్టోరేషన్ బెనిఫిట్ అంటారు, దాన్ని కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పి అంటే పెద్దవాళ్ళు కనుక ఫ్యామిలీ ఫ్లోటర్లో యాడ్ అయినట్లయితే చాలా సందర్భాల్లో వాళ్ళకి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి. ఎందుకంటే ఏజ్ వల్ల కాస్త జబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది, అస్తమాటు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేను నా వైఫ్ ఇద్దరు కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకున్నాం. మా ఫాదర్కి మదర్కి సెపరేట్గా తీసుకున్నా, అంతే కదా. నా ప్లాన్లో నా ఫ్యామిలీ ఫ్లోటర్లో యాడ్ చేసి ఉన్నట్లయితే వాళ్ళు అడ్మిట్ అయితే మొత్తం కవరేజ్ అంతా వాళ్ళకే ఖర్చు అయిపోతుంది అనమాట. సో తర్వాత మేము ఇబ్బంది పడాలి. అందుకనే వాళ్ళ పేరు మీద సెపరేట్గా తీసుకున్నా. అండ్ మా ఫ్యామిలీ, నేను నా వైఫ్ ఇద్దరు కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాం. ఇదే పాటిస్తే మంచిదని నా ఉద్దేశం. అర్థమైందండి? ఇదంతా కాదండి, అసలు ఎంత కవరేజ్ పెట్టుకోవాలి, ఇండివిజువల్ తీసుకోవాలా, ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలా, మీరు ఏదో చెప్పారు ఇంతకుముందు, ఏమని రూమ్ రెంట్ లిమిట్ అని, అదేవిధంగా కోపే అని, అదని ఇదని చాలా చెప్పారు. ఇవన్నీ మాకు తెలియదండి, ఇదంతా కాదు. మీ వీడియో మేము చూస్తాం, మొత్తం చివరి వరకు చూస్తాం, అంతా నేర్చుకుంటాం. దాంతో పాటు ఒక అడ్వైజర్తో మాట్లాడాలి, అది కూడా IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్తో మాట్లాడి మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి. ఇదంతా కాదు అనుకున్నట్లయితే డిట్టో అనే ప్లాట్ఫామ్ ఉందండి. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇస్తా. ఎందుకు ఈ ప్లాట్ఫామ్ గురించి చెప్తున్నానంటే, మీరు డైరెక్ట్గా IRDAI సర్టిఫైడ్ ఎక్స్పర్ట్తో ఫ్రీగా మాట్లాడొచ్చు. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చాను కదా, క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ బుక్కే ఫ్రీ కాల్ నౌ క్లిక్ చేయండి. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ని మీరైతే చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు కాల్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు ఏ టైంకి అయితే షెడ్యూల్ చేసుకుంటారో ఆ టైంకే వాళ్ళు కాల్ చేస్తారు. పదే వాళ్ళైతే కాల్ చేయరు. మీరు ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో ఆ టైంకే కాల్ చేస్తారనమాట. అర్థమైందా? సో నచ్చిన స్లాట్ ని మీరైతే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ ఇదంతా ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు బ్రీఫ్ అని ఉందా, ఇక్కడ తెలుగు అడ్వైజర్ అని చెప్పి టైప్ చేయండి. అడ్వైజర్ అని చెప్పి టైప్ చేస్తే మీకు తెలుగు అడ్వైజరే కాల్ చేస్తారనమాట. సో కాల్ చేసిన తర్వాత ప్రతిదీ చెప్పండి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నా, కోపే అది ఇది ప్రతిదీ అడగండి. వాళ్ళే మంచి ప్లాన్ ని సజెస్ట్ చేస్తారనమాట. ఒకవేళ వీళ్ళ దగ్గర తీసుకుంటే ఫ్యూచర్ లో క్లైమ్ టైంలో కూడా వీళ్ళే హెల్ప్ చేస్తారు. ఇది బ్యాక్డ్ బై జిరోదా. వీళ్ళకి 15,000+ రివ్యూస్ ఉన్నాయి. అంతా కలిపి 4.9 స్టార్ రేటింగ్ ఉందన్నమాట. సో మంచి ప్లాట్ఫామ్. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా టాపిక్ కోపే. కొన్ని ప్లాన్స్ లో కోపే 20% అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. కోపే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న ప్లాన్లో 20% కోపే అని చెప్పి ఉంది. ఫ్యూచర్లో మీరు క్లెయిమ్కి అప్లై చేశారు, ఎంత లక్ష క్లెయిమ్కి అప్లై చేస్తే అందులో 80% మాత్రమే పాలసీ భరిస్తుంది. రిమైనింగ్ 20% మీరు భరించాలి. ఎందుకంటే అందులో రాసింది కోపే 20% అని చెప్పి. సో ₹1,00,000 20,000 మీ పాకెట్ నుండి మీరు భరించాలి. కంపెనీ 80,000 మాత్రమే భరిస్తుంది. సో చెక్ చేసుకోండి. నన్ను అడిగినట్లయితే చాలా ప్లాన్స్ ఒకవేళ మీ ఏజ్ 50 కంటే తక్కువ ఉందనుకోండి, కోపే 0% అని చెప్పి మెన్షన్ చేస్తాయి. సో చూసుకొని తీసుకోండి. ఒకవేళ ఏజ్ 50 కంటే ఎక్కువ ఉంటే తప్పదు. అన్ని ప్లాన్స్ కోపేని మెన్షన్ చేస్తున్నాయి. సో 50 కంటే తక్కువ ఉంటే చూసుకొని తీసుకోవడం చాలా మంచిది. అండ్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే, ఒకవేళ మీరు కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయితే 20% కోపే అప్లికబుల్ అని చెప్తున్నాయి. అంటే మనం కనుక ఆ కంపెనీ టైఅప్ పవని హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, 20% భరించాల్సిందే. అదే మనం కనుక నెట్వర్క్ హాస్పిటల్ అనగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్రెడీ టైఅప్ అయి ఉన్న హాస్పిటల్ అడ్మిట్ అయితే 100% ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుందంట. చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, రూమ్ రెంట్ లిమిట్. దాన్ని చూసుకోవడం చాలా మంచిది. కొన్ని కంపెనీస్ లో కొన్ని ప్లాన్స్ ఏం చేస్తున్నాయి అంటే రూమ్ రెంట్ లిమిట్ ని చాలా తక్కువ పెడుతున్నాయి. అంటే రోజుకి 2,000 3,000 అని చెప్పి మెన్షన్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్లాన్, మీ కంపెనీ 3,000 లిమిట్ అని చెప్పి పెట్టిందండి. మీరు హై ఎండ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సో అక్కడ రూమ్ రెంట్ కాస్ట్ ఒక రోజుకి రూమ్ రెంట్ 6,000 ఉంది. మీరేమనుకున్నారు, సర్లే మహా అయితే 3 డేస్ హాస్పిటల్లో ఉంటా. సో రోజుకి 6,000 కదా, పాలసీలో 3,000 అని చెప్పి మెన్షన్ చేస్తుంది. అంటే 3,000 ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా 3,000ని నేను భరిస్తా 3 రోజులు. అంటే టోటల్గా 9,000 నా పాకెట్ నుంచి నేను భరిస్తానులే అని చెప్పి క్లెయిమ్కి అప్లై చేస్తారు. ఎగ్జాంపుల్గా బిల్లు 10 lakhs అయింది. 3 డేస్కి
10 lakhs అయింది అనుకుందాం. సో ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుందంటే మీరు క్లెయిమ్కి అప్లై చేసిన తర్వాత, సార్ రూమ్ రెంట్ లిమిట్ మేము 50% భరించాం 6,000, కానీ పాలసీలో 3,000 అని చెప్పి మెన్షన్ చేసింది. సో రూమ్ రెంట్ లిమిట్ని మేము 50% భరిస్తాం. ఇక్కడ రూమ్ రెంట్ లిమిట్ని 50% భరించాం కనుక ఓవరాల్ క్లెయిమ్ కూడా 50% భరిస్తామని చెప్తుంది. అది రూలు, అవును. అంటే మీరు 10 lakhsకి క్లెయిమ్ అప్లై చేశారు, కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇక్కడ 50% అంటే 5 lakhs మాత్రమే క్లెయిమ్ ఇస్తుంది. రిమైనింగ్ 5 lakhs మీ పాకెట్ నుండి మీరు భరించాలి. దానికి కారణం రూమ్ రెంట్ లిమిట్ తక్కువ ఉండడం. సో మార్కెట్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఎటువంటి రూమ్ రెంట్ లిమిటే ఉండదన్నమాట. 10,000 రూమ్ అయినా ఓకే వీళ్ళకి, ఏసీ అయినా డీలక్స్ అయినా ఏదైనా వీళ్ళకి ఓకే. అర్థమైందా? అలాంటి ప్లాన్స్ మార్కెట్లో ఉన్నాయి. సో ఎటువంటి రూమ్ రెంట్ లిమిట్ లేని ప్లాన్స్ తీసుకోండి, లేకపోతే ఎక్కువ లిమిట్ ఇచ్చే ప్లాన్స్ని తీసుకోండి. అంతేగాని 3,000, 2,000, 4,000 అలాంటి ప్లాన్స్ మీరైతే తీసుకోవద్దు. సో చెక్ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. నెక్స్ట్ వన్ మీరు చూసుకోవాల్సింది వెయిటింగ్ పీరియడ్. సో ప్రతి ప్లాన్లోని 3 రకాలైన వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇనీషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాన్ని ఈ రోజు మీరైతే తీసుకున్నారు. సో ఫస్ట్ 30 days ఈ ప్లాన్ పనిచేయదు. అంటే ఫస్ట్ 30 daysలో ఏదైనా కారణం చేత మనం కనుక 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయినా క్లెయిమ్ అన్నది రాదు. ఒకవేళ ఈ 30 daysలో మీరు యాక్సిడెంట్ కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, అప్పుడు క్లెయిమ్ వస్తుంది. యాక్సిడెంట్ కాకుండా వేరే ఏదైనా కారణం చేత పాలసీ తీసుకున్న ఫస్ట్ 30 daysలో మనం కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు. 30 days తర్వాత నుంచి క్లెయిమ్ వస్తుంది అనమాట. ఇంకా సెకండ్ వన్ 24 months వెయిటింగ్ పీరియడ్ ఫర్ స్పెసిఫిక్ సర్జరీస్. అంటే కొన్ని ప్లాన్స్ ముందుగానే మెన్షన్ చేస్తాయి, ఈ సర్జరీస్కి వెయిటింగ్ పీరియడ్ పెడుతూ ఉన్నాం 2 years. సో ఈ సర్జరీస్ కారణం చేత మీరు కనుక 2 years తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయితే మాత్రమే క్లెయిమ్ ఇస్తాం. సో ఫస్ట్ 2 yearsలో మీరు కనుక అడ్మిట్ అయితే క్లెయిమ్ ఇవ్వమని చెప్పి మెన్షన్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్రాక్ట్ సర్జరీ, హెర్నియా సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ, పైల్స్, సైనస్ సర్జరీ, టాన్సిల్స్, కిడ్నీ స్టోన్స్, ఈ కారణాల చేత అడ్మిట్ అయితే ఫస్ట్ 2 years క్లెయిమ్ ఇవ్వమని చెప్పి మెన్షన్ చేస్తాయి. ఈ కారణాల చేత ఫస్ట్ 2 yearsలో మనం అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇదొక వెయిటింగ్ పీరియడ్. ఇంకా థర్డ్ వన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలసీ తీసుకునే టైంలో మీకు ఆల్రెడీ జబ్బులు ఉన్నాయి, బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ డిసీజ్, ఆస్తమా, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకునే టైంలోనే మెన్షన్ చేయాలి. ఏవైతే మెన్షన్ చేసామో దానికంటూ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ మీ ప్లాన్ 3 years పెట్టింది. సో 3 years లోపు మీరు కనుక ఆ కారణాల చేత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి క్లెయిమ్కి అప్లై చేస్తే క్లెయిమ్ రాదు. ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మాత్రమే క్లెయిమ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు కనుక మెటర్నిటీ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్లోనే మెటర్నిటీ ప్లాన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పెళ్ళైంది, సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారు, పాప బాబు పుడతాడు. ఆ టైంలో డెలివరీ టైంలో ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని ఈ కంపెనీ భరిస్తుంది. ఇప్పుడు మీరు కనుక మెటర్నిటీ ప్లాన్ తీసుకుంటే ఆ మెటర్నిటీ ప్లాన్కి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎంత 2 to 3 years అలా ఉంటుందన్నమాట. అంటే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అసలు వెయిటింగ్ పీరియడ్ లేకుండా, కొన్ని అయితే 9 months, కొన్ని అయితే 1 year ఇలా ఉన్నాయన్నమాట. సో చూసుకోండి 2 to 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. దాని ప్రకారంగా మీరు అయితే ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్లాన్లో 2 years వెయిటింగ్ పీరియడ్ అని చెప్పి మెన్షన్ చేసింది. 2 years లోపే డెలివరీ అయిందనుకోండి క్లెయిమ్ రాదు. 2 years తర్వాత డెలివరీ అయితే ఇప్పుడు మాత్రమే క్లెయిమ్ వస్తుంది. దాన్ని కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ థింగ్, కొన్నిసార్లు మీ ప్లాన్ కొన్ని మెన్షన్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐవీఎఫ్కి క్లెయిమ్ ఇవ్వమని చెప్పి మెన్షన్ చేసింది. మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, రాదు. అండ్ కాస్మెటిక్ సర్జరీకి క్లెయిమ్ రాదు అని చెప్పి మెన్షన్ చేసింది, మీరు చేయించుకున్నారు, రాదు. అండ్ కొన్ని ఉన్నాయన్నమాట డెంటల్, దానికి క్లెయిమ్ రాదు అని చెప్పి మెన్షన్ చేసింది, మీరు చేయించుకున్నారు, రాదు. అండ్ రోబోటిక్ సర్జరీ ఇప్పుడు ఫేమస్ అవుతుంది, రోబోట్స్ చేస్తే అనమాట సర్జరీని, దానికి క్లెయిమ్ రాదు అని చెప్పి మెన్షన్ చేసింది. బట్ మీరు చేయించుకున్నారు, చాలా ఖర్చు అయింది, క్లెయిమ్ రాదు. సో చూసుకోండి. నన్ను అడిగినట్లయితే రోబోటిక్ సర్జరీ కావచ్చు అండ్ మోడర్న్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కవరేజ్ రావాలి. సో చెక్ చేసుకొని తీసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. అండ్ మెయిన్ థింగ్ అండి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. మీరు ఏదైతే కంపెనీ వద్ద ప్లాన్ తీసుకుంటున్నారో ఆ కంపెనీకి 97% మినిమం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 97% కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 98, 99 ఉన్నాయి మార్కెట్లో. మీరు కావాలంటే డిటో వాళ్ళతో మాట్లాడి కనుక్కోవచ్చు. అసలు దేనికైతే 99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99% ఉందో అవే చెప్పండి అంటే వాళ్ళు కావాలంటే అవే చెప్తారనమాట. నెక్స్ట్ వన్ ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో. ఇది కూడా 60 to 90% మిడిల్లో ఉండాలి. కావాలంటే వాళ్ళని అడగని చెప్తారు. సో 60 to 90 మిడిల్లో ఉంటే మాత్రమే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో 50% ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు క్లెయిమ్స్ రూపంలో ఒక సంవత్సరంలో క్లెయిమ్స్ రూపంలో 100 కోట్లు వచ్చినాయి అనుకోండి,
100 కోట్లు కలెక్ట్ చేసింది ఆ కంపెనీ. 100 కోట్ల రూపాయల్లో 50 కోట్లు మాత్రమే క్లెయిమ్ ఇచ్చింది అనుకోండి. 100 కోట్లు తీసుకొని అందరికీ అంతా కలిపి 50 కోట్లు మాత్రమే క్లెయిమ్ ఇచ్చింది అనుకోండి. ఆ కంపెనీ యొక్క ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో 50%. అంటే ఆ కంపెనీ లాభాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది, క్లెయిమ్స్ ఇవ్వట్లా అని అర్థం. అదే ఒక కంపెనీకి ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 80% ఉందనుకోండి. ఇప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రజల నుంచి ప్రీమియం రూపంలో 80 కోట్లు ఇచ్చిందంట, విచ్ ఇస్ గుడ్. అలా ఉండాలి. అలా అని చెప్పి 100 తీసుకొని 100 ఇచ్చేసింది అనుకోండి, ఇంకా నడవాలి కదా కంపెనీ. సో ఎప్పుడైనా సరే ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో 60 to 90% ఉండేటట్టు చూసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, అలాంటి కంపెనీ వద్ద తీసుకుంటున్నారు అనుకోండి. సో ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో చూసుకోండి, అవి ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. తక్కువనే అనుకోండి మీరు మళ్ళీ బిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఫస్ట్ మీరు బిల్ అంతా మీరు కట్టాలి పాకెట్ నుంచి, ఆ తర్వాత బిల్స్ అన్ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు చెక్ చేసి ఇస్తారనమాట. ఇదంతా ఎందుకు, నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు చూసుకుంటారు అనమాట. అండ్ కంప్లైంట్స్ తక్కువ ఉండాలి. ప్రతి 10,000 క్లెయిమ్స్కి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో చూసుకోండి. మీరు ఒక కంపెనీ వద్ద తీసుకుందాం అనుకుంటే అసలు ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో కావాలంటే వాళ్ళని అడగండి, డిటో వాళ్ళని, వాళ్ళు చెప్తారనమాట. ఇలా అంతా చెక్ చేసుకొని మంచి ప్లాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు కావాలంటే ఒకసారి మాట్లాడతాను, ఎందుకన్నా మంచిది అనుకున్నట్లయితే ఫ్రీయే కాబట్టి మాట్లాడండి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, లేకపోతే బయట తీసుకోండి, ఫ్రీయే కదా. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటంటే మంచి సజెషన్. ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ వీడియోలో అవే వాళ్ళు చెప్తారనమాట. బట్ ఇంకొకసారి వెరిఫికేషన్ చేసుకోవడం చాలా మంచిది కదా. మీరు ఆఫ్లైన్లో తీసుకోండి, ఆన్లైన్లో తీసుకోండి, మీ ఇష్టం. ఏ ప్లాట్ఫామ్ వద్ద తీసుకున్నా కూడా పర్లేదు. ఎండ్ ఆఫ్ ది డే తీసుకోవడం మంచిది. అర్థమైందండి? ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. ఒకవేళ డిటో వాళ్ళతో ఫ్రీగా మాట్లాడదాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.